వెల్గటూరు మండలం కిషన్రావుపేట లోపల ఇటు మల్లేష్ ఏదైతే మృతి చెందినటువంటి నేపథ్యం లోపల దారుణాక హత్యకు కూడా గురయ్యాడు. ప్రస్తుతం ఇదే అంశం పైన స్పందించడానికి మల్లేష్ వాళ్ళ చిన్నాన్న ఉన్నాడు. అసలు చెప్పండి, అసలు ఏంది ప్రాబ్లం, ఏంది, ఎందుకు అతన్ని హత్య చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి? కిషన్రావుపేట సల్లూరు లచ్చయ్య వాళ్ళ చిన్ననాయన మల్లేష్ చిన్ననాయన ఆయన లవ్ కేసు విషయంలో అతి దారుణంగా ఇంటికి ముగ్గురు మనుషులు తోలి అక్కడ ముగ్గురు మనుషులు ఎలకటూరు బ్రిడ్జ్ మీద ఉండి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ దొరకబట్టి చంపేసి వెలకటూరు కోట్లింగల వైపు బ్రిడ్జ్ వైపు చంపి పారేసింది. అక్కడ తర్వాత పోలీసులు తో మనకు ఎంక్వైరీ పెట్టిన వాళ్ళే పోయి చూసుకున్నాం. అంతవరకే తెలిసింది మాకు. అంటే ఇప్పుడు మల్లేష్ను అమ్మాయి తరపునటువంటి బంధువులు ఇంటికి వచ్చి తీసుకెళ్లారా? ఇంటికి వచ్చి తీసుకెళ్లారు. అంటే మల్లేష్ వాళ్ళ తప్పి కాదు, ఈ ఎవరైతే వాళ్ళు ఎవరొచ్చిందో గుర్తింపు లేదు. ఈ ఇంటికి తీసుకొని పోయినట్టుగా ఉన్నది ఇంట్లో ఉన్నవాడిని. అంటే మీకు ఎట్లా తెలిసింది? అంటే మల్లేష్ పోలీసులు ఇన్ఫర్మేషన్. ఓకే. ఇప్పుడు అంటే నిన్న జగిత్యాల ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత అంటే ఈ ఇష్యూ లోపల ఇప్పుడు కమ్యూనిటీ ఇద్దరి కూడా కులాలు వేరు. అంటే కులాలు వేరు కావడంతో ఇందులో కూడా అంటే ఇది వాళ్ళు ఎస్టీ వాళ్ళు, మేము బీచ్, వాళ్ళు బీచ్ వాళ్ళు, మేము ఎస్టీ వాళ్ళం. అందువల్ల ఆ కక్ష వల్ల ఇంత నాదాన్ని సులుకని వాడు నా బిడ్డని ఎట్లా అజ్జెత్తాడని అతి దారుణంగా చంపేశారు. అంటే కులాలు వేరు కావడంతో హత్య చేశారు అని మీరు భావిస్తున్నారా? అవును. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు హత్య చేసిన తర్వాత ఏమన్నా ఈ విషయం లోపల కేసు కాంప్రమైజ్ కావాలని చెప్పి కేసు అంటే మీరు ఫిర్యాదు చేసింది వెనుక తీసుకోవాలని చెప్పి ఏమైనా ఒత్తిళ్ళు వస్తున్నాయి? ఒత్తిళ్ళు అంటే సార్ ఒకటే, ఎస్ఐ సార్ గారు ఇక్కడికి వచ్చి నేను నీకు న్యాయం చేస్తాను, ఏం అన్యాయం చేయను, మీకు ఇన్ని డబ్బులు ఇట్లా తరపున ఇప్పుడు ఒక 4 లక్షలు ఇప్పిస్తా, తర్వాత 4 లక్షలు ఇప్పిస్తా, మాకు అది న్యాయం లేదు సార్, మేము అక్కడనే శవానేసి ధర్నా చేస్తాం, మేము న్యాయం చేసుకుంటాం, ఊరు ప్రజలందరికీ చెప్పుకొని ధర్నా చేసుకుంటామంటే అది నడది, మీరు అట్లా చేస్తా అంటే నేను ఇట్లా చేస్తా అని పెట్టేసిండు. మాకు ఒత్తిడి చేశాడు. మరి ఇప్పుడు అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు బాడీ పోస్ట్ మార్టం అయిపోయింది, ఇక్కడికి వచ్చింది, అంటే డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తారా, లేకపోతే మీకు న్యాయం జరిగే వరకు కూడా అంత్యక్రియలు చేయరా? అంటే సార్ ఏమన్నాడంటే మీకు ఇట్లా ఈ రకంగా మీకు 4 లక్షలు ఇప్పిస్తా, మీకు అన్యాయం నేను చెయ్యను, న్యాయమే చేస్తాను, మీరు కరెక్ట్గా మీరు నన్ను నమ్మండి, మీకు న్యాయం చేస్తాం, మీ బాబును స్వయంగా సంతోషంగా తీసుకెళ్ళి దానం చేసుకోండి, నేను అంత దానికి సాక్షిగా కృప నేను చేస్తాను అని అనుకొచ్చాడు సార్. ఇప్పుడు అంత్యక్రియలు అయితే సిద్ధమవుతున్నారు. అంటే మీరు ఒకవేళ ఇప్పుడు నిందితులు ఇప్పటికే అంటే ఇందులోపల ముగ్గురు పాల్గొన్నారని చెప్పి అంటున్నారు, వాళ్ళు ఏమని కోరుకుంటారు? అంటే మీకు ఇప్పుడు న్యాయం జరగాలంటే వాళ్ళ ముగ్గురిని ఇప్పటికే పోలీసుల కస్టడీ లోపల ఉన్నాయంటున్నారు, అంటే వాళ్ళని శిక్షించాలని కోరుకుంటారా? ఎవరైతే వాళ్ళు ఎవరు చంపిన తీసుకుపోయిన వాళ్ళు చూడలేదు, అక్కడ చంపిన వాళ్ళు ఎవరిని చూడలేదు, ఈ సారే అంటున్నాడు ముగ్గురు దొరికారు, ఇంకా ముగ్గురు రీడింగ్ ఉన్నారు, చంపిన వాడైతే ఇడు ఒకడని మనకు తెలుసు, అయితే అతన్ని మాత్రం ఉరిశిక్ష తీయాలని కోరుకుంటున్నాం. ఉరిశిక్షే అతన్ని ఎట్లయితే మా అబ్బాయిని చంపిండో, కులం పేరట తక్కువ కులం అని పెట్టి ఎప్పుడైతే చంపిండో అట్లా ఆ రకంగా ఈయనను కూడా ఉరి తీయాలని మేము కోరుకుంటున్నాం. ఇది మొత్తానికైతే ఏదైతే బంధువులు తమ కొడుకును దారుణంగా హత్య చేసినటువంటి నేపథ్యం లోపల తమకు న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా చంపినటువంటి వారిని అందరినీ కూడా ఉరి తీయాలి అని చెప్పి అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ఏదైతే పోలీసులు కూడా ఇటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం కూడా జరిగింది. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. ఇప్పటికే ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యం లోపల ఇప్పుడు ఇక్కడ అయితే గ్రామం లోపల కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా 100 వరకు కూడా ఇటు ఇక్కడ వచ్చి పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు తమకు న్యాయం జరగాలి, ఖచ్చితంగా తమకు న్యాయం జరగాలని చెప్పి అయితే వీళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. అమ్మ, ఏమైంది అసలు? ఎందుకు మీ కొడుకును ఎందుకు హత్య చేశారు? సారు నా కొడుకును పగటిలా చెంటికి వచ్చి తీసుకొని పోయినరాట, తీసుకొని పోయి అక్కడ ఎలకటూరు ఆవు కాడ చంపేసిరు నా కొడుకుని. ఎలకటూరు ఆవు కాడ కొట్టి కోట్లింగాల ఆవుకెళ్ళి తీసుకుపోయినరు నా కొడుకుని, అక్కడ చంపేసిరు నా కొడుకుని. ఓ నా ఇరాల నేనేం చెయ్యాలి? నా కొడుకు నట్టిగానే చంపిండ్రు, నా కొడుకు నట్టెట్టుగానే చంపిండ్రు, ఏం గొడవ లేవు ఏం లేవు. ఇప్పుడు నా కొడుకు నట్టుగానే పానం తీసిండు ఆ కుంటిరెడ్డి గాడు, అని కడుపు గాల అని కడుపు దులుపా ఆడు రాజరెడ్డి గాడు, ఆడు ఇంటికాడు ఉన్నోని తీసుకుపోయినరు, ఎవరో ఇద్దరు తోలిండ్రాట.
ఆ ఇద్దరు మనుషులు నమ్మిపోయిండు నా కొడుకు నమ్మిపోయినందుకు నా కొడుకు పానం తీసిండ్రు అయ్యా. అంటే వాళ్ళు ఇంటికాడ నుంచి తీసుకుపోయేటప్పుడు మీరు ఎవరు లేరా అమ్మ? మేము ఇవ్వలేం లేము సారు, మేము కూలి పనికి పోయినాం సారు, ఇంటికాడ మేము ఇవ్వలేం లేము సారు, మేము ఇంటికాడ ఇవ్వలేం లేము. ఇప్పుడు ఏం కోరుకుంటారు? అంటే మీకు న్యాయం జరగాలంటే ఏం ఇప్పుడు చనిపోయినటువంటి కొడుకు మళ్ళీ మీ చేతికి రాడు, ఏం కోరుకుంటారు? న్యాయం కావాలి సార్, మాకు న్యాయం కావాలి. అంటే ఏంటిది న్యాయం? అంటే మీకు ఏంటిది? ఇప్పుడు సారు శిక్ష పడాలి, వాళ్ళకు శిక్ష పడాలి సారు. నా కొడుకు నన్ను కాదటోడు వేయండు, మాకెవ్వరు ఉన్నారు సారు, మాకెవ్వరు లేరు సారు. ఇది మొత్తానికైతే తమ చెట్టంతా కొడుకు ఉన్నటువంటి నేపథ్యం లోపల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే తమకు న్యాయం జరగాలి, అంటే ఆ మృతులను శిక్షించాలి, ఖచ్చితంగా శిక్షిస్తేనే తమకు న్యాయం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చేతికి వచ్చినటువంటి కొడుకు ఒకసారిగా చనిపోవడంతో అయితే ఇటు తల్లి తండ్రి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఒకసారి తండ్రిని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. బాబు, అసలు ఏమైంది? అంటే కొడుకును ఎవరు తీసుకుపోయారు? అసలు ఎందుకు అంటే మీరు ఏమైంది? నిన్న 9ంటికి ఇద్దరు వచ్చిర్రు సారు, ఇంటికానే ఉన్నాడు మావాడు, వచ్చి తీసుకొని పోయారు ఇద్దరు. వెలకటూరు నాకు ఎరికే. ఈ అమిత్ షాపుకు నిన్నటి సార్లు చెప్తాను, వాళ్ళను దొరికించుకొని నా దగ్గరికి తీసుకురా సారు, నేను ఏర్పాటు చేసి చెప్తా వాళ్ళకు అని చెప్పిన ఆ సార్కు. తీసుకొస్తా తాత అన్నాడు. నిన్న తీసుకురాలే, ఇవాళ తీసుకురాలి వాళ్ళను. నేను దొరికించుకుంటా వాళ్ళను పట్టుకొని వస్తా, నీకేం బాధ పెట్టుకోకు, నీకు న్యాయమే చేస్తా అని అన్నాడు. అంటే మేము ఆడ ధర్నా చేస్తానని మేము బయలుదేరినాం అక్కడికి. ధర్నా వద్దు ఏమద్దు, మీకు న్యాయం జరిగిపిస్తా, నేను ధర్నా చేస్తే అది పోతుంది ఇది పోతుంది, మీకేం రాకుండా అవుతుంది. సర్కారు నుంచి 7 లక్షలు వస్తాయి, అవి మాత్రం వస్తాయి. అవి ధర్నా చేస్తే మీకు ఆ పైసలు రావు, ఈ పైసలు రావు. మీరు ధర్నా చేస్తే నేను చేసేది నేను చేస్తా అని అమిత్ షా అన్నాడు. అంటే ఇక నువ్వు చేసేది మేము చేస్తా అంటే అంతా కొట్టుకుపోయి సారా చేస్తారా సారు, ఇక మీరే చేయండి, ఏదన్నా సాయం చేయండి అని చెప్పినాం. చెప్తే సరే అన్నాడు, పోయింది వాళ్ళు. ఇప్పుడు ఏంది అసలు? అంటే మీకు ఇప్పుడు చెట్టంతా కొడుకు అంటే నిన్న దారుణ హత్యకు గురైనాడు, ముగ్గురు కలిసి చంపారని చెప్పి అంటున్నారు. ఇప్పటికే పోలీసుల అదుపు లోపల కూడా వాళ్ళ నాన్న ఇంకో ఇద్దరు ఉన్నారు అంటున్నారు. అంటే ఏంది? అంటే మీరు తక్కువ కులంకు చెందినటువంటి వాళ్ళు కావడంతోనే హత్య చేసిరా? కులం తక్కువ కాబట్టి హత్య చేసింది సార్. అంటే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు అని చెప్పి మీకు చెప్పిండా మీ కొడుకు ఎప్పుడన్నా? చెప్పిండా నాడు ఎన్నడో 4 ఏళ్ళ కింద. ఇది 4 ఏళ్ళ కింద గొడవ అయింది, అప్పుడు కేసులు అయినాయి. అంటే కేసులో పెట్టింది. అప్పుడు ఈ కేసులు విడుదల చేసుకున్నాడు, 1 2 అప్పుడు. ఇప్పుడు సపరేట్గానే ఉంటారు, గప్పటి గొడవే ఇక పట్టి ఇప్పుడు ఇట్లా చేసిండ్రు. అంటే మీరు తక్కువ కులంకు చెందినటువంటి వాళ్ళే కాబట్టి పెళ్లికి ఒప్పుకోలేదా? తక్కువ కులము నీ నాతకాని ఎక్కడరా, మేము రెడ్డెక్కడ అన్నాడు నాడే. నా బిడ్డ నీకు ఇతనారా నాతకాని కులానికి, మేము రెడ్డం అని అన్నాడు నాడు. ఆ పొల్ల తండ్రి నాడు 3 ఏళ్ళ కింద 4 ఏళ్ళ కింద. ఇక అట్టనే ఉన్నారు. అప్పుడు ఒకసారి కొట్టినా కానీ మానుకోలే. ఊకే పొల్ల ఫోన్ చేసుడు, మా అయ్య నాకెరక లేకుండా కేసులు పెడతాడు, నాకు తెలియదు అని. అంటే పిల్లకు ఇష్టమే ఉండేనా మీ కొడుకు అంటే? ఇష్టమా? పిల్లకి ఇష్టమే అన్నాడు. నాకు ఇష్టమే కానీ అలా తండ్రి చేస్తాడు అటు ఇదంతా అంటాడు అని నాకు కొడుకు చెప్పిండు. ఒకప్పుడు వచ్చేదికి 2 రోజులు ఉంటుంది ఆ కొడుకు. 6 విస్టర్ అమ్ముకుంటేవి, దానికే పైసలు పెడితేవి, ఏమి లేకుండా చేతివి పైసలు అన్ని ఆయిల్కు నింపితివి, నాకు లేకపోయా నీకు లేకపోయా. ఎక్కడ అంత భూమి ఉంటే ఇక అది అమ్ముడు కింద ఉన్నది. అప్పులు బాగా చేసిండు, అటు ప్రేమించుకుంటా లాస్ట్కు. అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళు నిన్న అత్యంత దారుణంగా మీ కొడుకును ఇటు నరికి చంపినటువంటి నేపథ్యంలో ఏం డిమాండ్ చేస్తారు? లాస్ట్కి ఏం కోరుకుంటారు మీరు? ఎట్లా న్యాయం జరుగుతుంది అనుకుంటారు మీరు? ఎట్లా అన్నదే ఇక అప్పుడు ఏమన్నారు, ఎట్లా అనుకున్నారో ఏం సంగతి. అంటే వాళ్ళకు కూడా శిక్ష పడాలనుకుంటురా? శిక్ష పడాలని చెప్పిన 6 ఆ శిక్ష వేస్తాము, సత్యరాక శిక్ష వేస్తామని చెప్పిండు సారు. అంటే పోలీసుల మీద నమ్మకం ఉందా మీకు? అన్న మాటల మీద గదే నమ్మకం ఉంటేనే వదులుకున్నాం. ఇది అంటే మొత్తానికైతే
ఇటు చాలా అంటే మొత్తం ప్రేమ వ్యవహారం చేయబట్టి తర్వాత హార్వెస్టర్‌కు సంబంధించింది కూడా అమ్ముకోవడం జరిగింది. కేసుల నేపథ్యం లోపల కేసుల నుంచి తప్పించుకోవడానికి మొత్తం హార్వెస్టర్ కూడా అమ్మడం కూడా జరిగింది. తమకు ఆసరగా ఉంటాడు, బాసటగా ఉంటాడనుకున్నటువంటి కొడుకు దారుణహత్యకు గురి కావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కొడుకును చంపినటువంటి వారికి కఠినమైనటువంటి శిక్షలు వేస్తేనే తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందని చెప్పి అయితే బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ అయితే అంత్యక్రియలు చేయడానికైతే కుటుంబం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ.